దాటినా ప్రజల క్యాష్ కష్టాలు మాత్రం తీరడం లేదు. కనీసం కరెన్సీ కోసం బ్యాంకులు, ఏటీఎంలకు కొండంత ఆశతో వెళ్లిన వారికి నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడినా చేతిలో చిల్లర ఆడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోష్ కూడా తగ్గుతోంది. నోట్లు లేకపోవడంతో ఘనంగా జరుపుకోలేకపోతున్నామని సిటిజన్లు చెప్తున్నారు. నగరంలోని కరెన్సీ కష్టాలపై జూబ్లీహిల్స్ ఎస్బీహెచ్ నుండి మా రిపోర్టర్ కార్తిక్ మరింత సమాచారం అందిస్తారు. నోట్ల రద్దు జరిగి 50 రోజులు దాటినా ఇప్పటి వరకు కూడా ఎక్కడ బ్యాంకులలో కానీ ఇటు ఏటీఎంలు సరిగ్గా పనిచేయక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. అసలు ఎలా ఉంది బ్యాంకుల పరిస్థితి, ఏటీఎంల పరిస్థితి? ఇక్కడ మన ఈ బ్రాంచ్ పరిస్థితి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన కాడి నుంచి కూడా ఒక్కరోజు కూడా ఏటీఎం పనిచేయలేదు. డే బై డే ఆల్టర్నేట్గా నో క్యాష్ బోర్డు కనిపిస్తూనే ఉంది. ఇంకా న్యూ ఇయర్ పెట్టి సుమారుగా 56 రోజుల పైన 2 నెలల పైన అయిపోతుంది, కానీ ఇప్పటివరకు కూడా ఏటీఎం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేదు ప్రభుత్వం. చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా జరుపుకోలేము, అట్లా ఉంది. మేము సీనియర్ సిటిజన్స్ము, మాకు చాలా పరిస్థితులు ఇబ్బందిగా ఉంది. ఆటోలకే డబ్బులు అయిపోతూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము మా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ కూడా చాలా ఏదైనా క్లోత్స్ కొనియమని మమ్మల్ని గొడవ చేస్తున్నారు. మేము సీనియర్ సిటిజన్స్ అయినా కానీ మాకు మేము సీనియర్ సిటిజన్స్ అండి, ఏదైనా కొంచెం క్యాష్ ఇవ్వమనంటే ఎవరు కూడా ఇవ్వట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మరి ఈ పరిస్థితి ఎంతవరకు వస్తుందో మాకు తెలియట్లేదు. చాలా తిప్పలుగా ఉందండి. మేము కొండకి వెళ్ళాలంటే కూడా మినిమం 15,000 20,000 పడుతుంది. అయినా కూడా డబ్బులు మాకు రావడం లేదు. ఏటీఎంలో మనీ పడుతుంది, శాలరీస్ పడుతున్నాయి, కానీ డబ్బులు మాత్రం రావట్లేదు. మేము వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి చెప్పండి? ప్రభుత్వం 2 నెలల నుంచి అంటుంది, కనీసం రోజుకు 2,000 అంటుంది, కానీ ఒక 4,000 5,000 పెంచితే కొంచెం ప్రాబ్లం కూడా తీరుతాయని మా ఒక ఆశ. ప్రభుత్వానికి ఇదే కోరుతున్నాం మేము. ఇంకో అకౌంట్లో డిపాజిట్ తీసుకునేటప్పుడు కూడా మినిమం 4,000 అంటున్నారు. మినిమం ఒక 10,000 అన్న, వారంకి 10,000 అన్న ఇస్తే కొంచెం మాకు కూడా ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయని మాకు ఆలోచన. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి 2,500 2,000 రూపీస్ ఏటీఎంలో విడ్రాల్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఏటీఎంస్ ఆర్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్. కొన్ని ఏటీఎంస్లో ఉంది. ఉన్న అమౌంట్ తోటి వీఆర్ ట్రైంగ్ టు సెలబ్రేట్ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ న్యూ ఇయర్. మొత్తం మీద ఏటీఎంలలో మాత్రం నో క్యాష్, అదేవిధంగా బ్యాంకులో కూడా నో క్యాష్. దాదాపు హైదరాబాద్ మహానగరంలోనే చాలా వరకు ఏటీఎంలు 20% మాత్రం పనిచేస్తున్నాయి, మిగతా 80% పనిచేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎక్కడ కూడా నో క్యాష్ బోర్డులు తప్ప నో సర్వీస్ ఇవే కనిపిస్తున్నాయి. మేము రేపు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వెంటనే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.